ఎటు చూసినా పచ్చదనం, ప్రకృతి సైతం మైమరిచిపోయే సోయగం. అందుకే ఆ పరమశివుడు కూడా పరవశించిపోయి అక్కడ కొలువుదీరాడు. మంచు రూపంలో ఆ వందల లోయలో కొలువై ఉన్నాడు. ఆ అద్భుత ప్రదేశం మరేదో కాదు, అమర్నాథ్. హిమాలయాల్లో వెలిసిన మహాక్షేత్రం. ప్రకృతి రమణీయతతో పాటు ప్రతి చోట ఆధ్యాత్మికం వెలువరిసే ఈ చోటే ప్రకృతి సిద్ధంగా మహాదేవుని మంచు శివలింగం ఏర్పడుతుంది. మరి ఈ మంచు శివలింగం వెనుక అసలు కథ ఏంటి? ఇది కేవలం ప్రకృతి సృష్టించిన అద్భుతమా, లేక సాక్షాత్ ఆ శివుడే సాక్షాత్కరించిన దైవ మహత్యమా? సైన్స్ ఈ మిస్టరీ గురించి ఏం చెబుతోంది? ఆధ్యాత్మికత, విజ్ఞానం కలగలిసిన ఈ అంతుచిక్కని మిస్టరీని ఈరోజు తెలుసుకుందాం. उत्तराखंड में सबसे बड़ा शिवलिंग है। वहाँ टिम्बरसैंड में आकर के भगवान अमरनाथ जी के दर्शन करो, बर्फानी महादेव के दर्शन करो। అమర్నాథ్ పచ్చటి ప్రకృతి, చల్లటి మంచుకొండల్లో కొలువైన పవిత్రమైన గుహ. అక్కడ సాక్షాత్ శివుడే మంచులింగం రూపంలో దర్శనమిస్తాడు. ఏటా కొన్ని రోజులు మాత్రమే తెరుచుకునే ఆ ద్వారం లక్షలాది మంది భక్తులకు స్వర్గద్వారం. మరి ప్రకృతి సృష్టించిన ఈ అద్భుత శివలింగం వెనుక ఉన్న రహస్యం ఏంటి? కఠినమైన ఈ అమర్నాథ్ యాత్ర ఎందుకు అంత గొప్పది? దాని ప్రత్యేకత ఏంటో ఇవాళ తెలుసుకుందాం. భారతదేశంలో ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రాలలో అమర్నాథ్ ఒకటి. జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి దాదాపు 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ క్షేత్రం. సాధారణంగా మనం గుడిలో చూసే శివలింగాలు రాతితోనో పంచలోహాలతోనో తయారు చేసి ఉంటాయి. కానీ అమర్నాథ్లో దర్శనమిచ్చే శివలింగం మాత్రం ప్రకృతి సహజంగా మంచుతో ఏర్పడుతుంది. ఇదే అమర్నాథ్ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన ప్రత్యేకత. ఈ మంచు శివలింగం ఎలా ఏర్పడుతుంది అనేది చాలా మందికి తెలియని ఒక ప్రశ్న. గుహ పైకప్పు నుంచి నెమ్మదిగా కారే నీటి చుక్కలు గుహ లోపల ఉండే అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల క్రమంగా గడ్డకట్టడం మొదలవుతుంది. గుహ లోపలి వాతావరణం, గాలి ప్రవాహం, నీటి చుక్కలు పడే విధానం ఇవన్నీ కలిసి ఆ మంచును అద్భుతమైన శివలింగం ఆకృతిలో గడ్డకట్టేలా చేస్తాయి. భక్తులు దీనిని బాబా బర్ఫానీ అని భక్తితో పూజిస్తారు. కేవలం శివలింగం మాత్రమే కాదు, కొన్నిసార్లు శివలింగం పక్కనే పార్వతీదేవి, గణపతి రూపాలు కూడా మంచుతో ఏర్పడటం చూస్తే భక్తులకు ఒళ్ళు పులకరిస్తుంది. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఈ మంచులింగం చంద్రుడి కలలను బట్టి దాని పరిణామం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందట. పౌర్ణమి నాటికి లింగం పూర్తి పరిమాణంలో ఉంటుంది, అంటే పెద్దగా కనిపిస్తుందన్నమాట. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే అది ఏడాదంతా కుదరదు. హిమాలయాల్లో మంచు పూర్తిగా కరగడానికి, దారి సుగమం కావడానికి వేసవికాలం వరకు ఆగాలి. అందుకే సాధారణంగా జూన్ చివరి వారం నుండి ఆగస్టు మధ్య వరకు, అంటే శ్రావణ మాసంలో మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. ఈ కొద్ది కాలంలోనే దేశం నలుమూలల నుండి లక్షలాది భక్తులు ఈ అద్భుత మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ఈ యాత్ర కేవలం ఒక గుడి దర్శనం మాత్రమే కాదు, ఇది ఎంతో కఠినమైన ఆధ్యాత్మిక ప్రయాణం. చలికి వణుకుతూ కష్టతరమైన పర్వత మార్గాలలో కిలోమీటర్ల దూరం నడవాలి. వయసు మళ్ళిన వారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు గుర్రాలు, పల్లకీలు లేదా హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకుంటారు. ఇంత కష్టం ఉన్నా శివుని దర్శనం కోసం భక్తులు ఆ కష్టాన్ని లెక్క చేయరు. శివుని దివ్య దర్శనంతో భక్తులు తమ కష్టాలను మర్చిపోయి ఆనంద పారవస్యంలో మునిగిపోతారు. ఇది భక్తులకు కేవలం ఒక పుణ్యక్షేత్ర దర్శనం మాత్రమే కాదు, భక్తి, ధైర్యం, సహనం, నమ్మకం కలిసిన ఒక గొప్ప సాహస యాత్ర. అమర్నాథ్ యాత్ర మనసుకు ప్రశాంతతను, ఆత్మకు శక్తినిచ్చే ఒక అద్భుతమైన అనుభవం. వేల ఏళ్ల ఘనచరిత్ర ఉన్న అమర్నాథ్ యాత్ర వెనుక ఒక పవిత్రమైన గాథ ఉంది. శివుడు పార్వతికి అమరత్వం రహస్యం చెప్పిన ప్రదేశమే ఈ అమర్నాథ్ క్షేత్రం. మరి ఈ గుహను మొట్టమొదట ఎవరు చూశారు? అమర్నాథ్ యాత్రలో మనం ప్రయాణించే పహల్గామ్, శేష్నాగ్, చందన్వాడి, పంచతరణి లాంటి పేర్ల వెనుక ఉన్న కథలేంటి? వాటికి శివుడికితో ఉన్న సంబంధం ఏంటి? ఎత్తైన పర్వతాల్లో సాగే ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ప్రాంతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను డీటెయిల్గా తెలుసుకుందాం. అమర్నాథ్ యాత్రకు కేవలం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మాత్రమే కాదు, సుదీర్ఘమైన ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. పురాణాల ప్రకారం సృష్టి రహస్యాలు, అమరత్వ రహస్యాన్ని శివుడు తన భార్య పార్వతీదేవికి చెప్పడానికి ఈ గుహనే ఎంచుకున్నాడట. ఆ రహస్యాన్ని మరెవరూ వినకూడదని శివుడు ముందు జాగ్రత్తగా తన పరివారాన్నంతా మార్గం మధ్యలోనే విడిచిపెట్టారని చెబుతారు. అయితే ఆ రహస్యాన్ని ఒక పావురాల జంట విన్నాయని, అవి అమరత్వం పొంది ఇప్పటికీ జీవించి ఉన్నాయని భక్తులు దృఢంగా నమ్ముతారు.
అందుకే ఈ ప్రదేశానికి అమర్నాథ్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ గుహను కనుక్కున్నది ఒక ముస్లిం గొర్రెల కాపరి అని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. బూటా మాలిక్ అనే ఓ కాపరికి ఒక సాధువు బొగ్గులు ఇచ్చాడంట. వాటిని ఇంటికెళ్ళి చూస్తే బంగారంగా మారాయట. ఆ బంగారాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన బూటా మాలిక్ సాధువు కోసం వెతికాడు. ఈ క్రమంలోనే అతడికి అమర్నాథ్ గుహ కనిపించిందట. అతడే దాని పవిత్రతను బయట ప్రపంచానికి తెలియజేశాడట. అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒక్కో మార్గానికి ఎన్నో ప్రత్యేకతలు, శివుడితో ముడిపడిన కథలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది పెహల్గాం మార్గం. ఇది అమర్నాథ్ యాత్రకు అత్యంత పురాతనమైన, ఎక్కువ మంది ఉపయోగించే మార్గం. ఇది దాదాపు 36 నుండి 48 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించడానికి 3 నుండి 5 రోజులు పడుతుంది. పెహల్గాంలో బేస్ క్యాంప్ ఉంటుంది. ఇక్కడ యాత్రికులు బస చేసేందుకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి. పెహల్గాం అంటే గొర్రెల కాపురుల గ్రామం అని అర్థం. పురాణాల ప్రకారం శివుడు పార్వతికి అమరత్వ రహస్యం చెప్పడానికి అమర్నాథ్ గుహకు వెళ్ళేటప్పుడు మొదట తన వాహనం నందిని ఇక్కడే విడిచిపెట్టాడట. పెహల్గాంలో ఉన్న మామాలేశ్వర్ ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఇక్కడే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిందని, వివాహానికి ముందు వినాయకుడిని ద్వారపాలకుడిగా నియమించి శివుడు వినాయకుడు శిరస్సు ఖండించిన కథ ఇక్కడే జరిగిందని కొన్ని పురాణాల కథలు చెబుతాయి. అమర్నాథ్ యాత్ర మొదలుపెట్టే ముందు భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. పహల్గాం నుంచి బయలుదేరిన తర్వాత వచ్చే మరో ముఖ్యమైన ప్రాంతం చందన్వాడి. ఇక్కడే శివుడు తన జటాజుటం నుండి చందనాన్ని విడుదల చేశాడని, దానితో ఈ ప్రాంతమంతా సువాసనతో నిండిపోయిందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతానికి చందన్వాడి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ భక్తులు శరీరంపై చందనాన్ని పూసుకొని పవిత్రంగా భావిస్తారు. చందన్వాడిలో మనకు గుర్రాలు, పల్లకిలు అద్దెకు లభిస్తాయి. చందన్వాడి తర్వాత వచ్చే పిసుటాప్, శేష్నాగ్, పంచతరణి మార్గంలో భక్తులు అందమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ ముందుకు సాగుతారు. చందన్వాడి తర్వాత ప్రాంతం శేష్నాగ్. ఇదొక అద్భుతమైన ఎత్తైన సరస్సు. సముద్ర మట్టానికి సుమారు 11,713 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో 1000 పడగల సర్పరాజు నివసిస్తాడని భక్తులు నమ్ముతారు. ఇక్కడ స్నానం చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. సరస్సు చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్ద వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఇక చందన్వాడి తర్వాత పంచతరణి వస్తుంది. అమర్నాథ్ గుహకు అతి దగ్గరగా ఉండే చివరి క్యాంప్ ఇది. పంచతరణి అంటే 5 నదులు అని అర్థం. పురాణాల ప్రకారం ఇక్కడ 5 నదులు కలుస్తాయని నమ్ముతారు. సాక్షాత్తు శివుని జటాజుటం నుండి ప్రవహించాయని భక్తులు నమ్ముతారు. ఈ ప్రదేశం అమర్నాథ్ గుహకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మార్గంలో ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి, కానీ ప్రయాణం మాత్రం నెమ్మదిగా సాగుతుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఉన్న రెండో మార్గం బల్తాల్ రూట్. పెహల్గాంతో పోల్చితే ఇది కొత్త మార్గం, తక్కువ దూరం, దాదాపు 14 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గంలో ఒకే రోజులో వెళ్ళి తిరిగి రావచ్చు. కాస్త స్లోగా నడిచే వారికైతే 2 రోజులు పట్టొచ్చు. ఇక్కడ కష్టమైన విషయం ఏంటంటే బల్తాల్ మార్గం చాలా నిటారుగా, కఠినంగా ఉంటుంది. అందుకే ఫిట్గా ఉండేవారు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఆయాసం, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు పెహల్గాం మార్గంలో వెళ్తే బెటర్. ఇటు పెహల్గాం, అటు బల్తాల్ 2 మార్గాల్లోనూ భక్తులకు అవసరమైన సౌకర్యాలు, వైద్య సహాయం, భద్రత కల్పిస్తారు. అమర్నాథ్ గుహలో మంచులింగ ఉద్భవం ప్రపంచంలోనే ఒక అద్భుతం. చుట్టూ కొండలు, గుహలోపల చల్లని వాతావరణం. ఇలాంటి పరిస్థితుల్లో మంచుతో శివలింగం ఎలా ఏర్పడుతుంది? ఇది కేవలం ప్రకృతి మహిమ లేక శివుని అపారమైన దైవమాత్యమా? మంచులింగం ఏర్పడడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి? భక్తుల అచంచలమైన నమ్మకాలు ఏం చెబుతున్నాయి? సైన్స్, ఆధ్యాత్మికత రెండూ కలిసిన ఈ రహస్యాన్ని కాస్త లోతుగా ఛేదించే ప్రయత్నం చేద్దాం. అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం అనేక శతాబ్దాలుగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అద్భుతం. ఇది దైవ మహత్యమా లేదంటే సైన్సా అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. అమర్నాథ్ యాత్ర జరిగే ప్రతిసారి దీనిపై చర్చ ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ ప్రకృతి నియమాలు, భక్తుల విశ్వాసాలు రెండూ కలిసే ఈ అద్భుతాన్ని సృష్టిస్తాయి. అమర్నాథ్ గుహ అనేది సహజంగా ఏర్పడిన ఒక పర్వత గుహ. లోపల ఉష్ణోగ్రత ఎప్పుడు 0 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది.
గుహ పైకప్పు నుంచి లోపల ఉండే చిన్న చిన్న చీలికల ద్వారా నీరు బిందువులుగా కారుతుంది. ఈ నీరు బయట వాతావరణం నుండి వచ్చే చల్లని గాలి, గుహ లోపల ఉండే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల ప్రభావంతో గడ్డ కట్టడం మొదలవుతుంది. ఈ ప్రక్రియను మనం స్టాలాగ్మైట్స్తో పోల్చవచ్చు. స్టాలాగ్మైట్స్ సాధారణంగా ఖనిజ లవణాలతో ఏర్పడితే ఇక్కడ నీరు గడ్డకట్టి మంచుగా మారుతుంది. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే మంచు లింగం శివలింగం ఆకారంలోనే ఏర్పడటానికి కారణం ఏంటని ఒకసారి చూస్తే గుహ ఆకారం, గాలి ప్రవాహం, నీటి చుక్కలు పడే పాయింట్, గుహ లోపలి ప్రత్యేకమైన సూక్ష్మ వాతావరణం వంటివి ప్రధాన కారణాలు. ఇవన్నీ కలిసి ఆ నీటిని క్రమంగా నిలువుగా శివలింగం ఆకృతిలో గడ్డకట్టేలా చేస్తాయి. వేసవిలో బయట ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కూడా గుహ లోపలి వాతావరణం చల్లగానే ఉండటం వల్ల మంచులింగం కొంతకాలం పాటు అలాగే ఉంటుంది. ఒకవేళ బయట వేడి బాగా పెరిగితే ఆ మంచు లింగం నెమ్మదిగా కరుగుతుంది. భూగర్భ శాస్త్రం, భౌతిక శాస్త్ర సూత్రాలకు లోబడి ఇదంతా జరుగుతుంది. సైన్స్ వివరణ ఉన్నప్పటికీ అమర్నాథ్ మంచులింగాన్ని కేవలం సహజ ప్రక్రియగా మాత్రం అస్సలు చూడరు. భక్తులకు ఇది శివుని మహిమగానే కనిపిస్తుంది. శివలింగం చంద్రుడి కళలను బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉండడం, పక్కన పార్వతీ, గణపతి రూపాలు కూడా మంచుతో ఏర్పడటం దైవభక్తికి నిదర్శనంగా నమ్ముతారు. పురాణాల్లో చెప్పిన అమరత్వ రహస్య కథ కూడా ఈ మంచులింగం దైవ మహత్యమని చెబుతుంది. అయితే మంచు శివలింగ దర్శనం కేవలం కంటితో చూసేది కాదు, అది హృదయ లోతుల్లో నుంచి భక్తితో అనుభవించేది. లక్షలాది మంది భక్తులు ఈ కఠినమైన యాత్రను కేవలం ఈ దైవ మహత్యాన్ని చూడాలనే కోరికతోనే చేస్తారు. ఇది వారికి శాస్త్రీయమైన విశ్లేషణల కంటే అతీతమైన అనుభవం. అందుకే అమర్నాథ్ మంచులింగం అనేది శాస్త్రీయ నియమాలకు లోబడి ఏర్పడుతున్నప్పటికీ భక్తుల అంచెలపైన విశ్వాసాలు, నమ్మకాలు దానిని ఒక అతీతమైన దైవశక్తితో కూడిన అద్భుతంగా భావిస్తాయి. ఇక్కడ సైన్స్, ఆధ్యాత్మికత రెండూ కలిసి భక్తులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అమర్నాథ్ మంచులింగం ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతం. మరి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ పవిత్ర స్థలాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అక్కడ భక్తుల సంఖ్యతో పాటు పర్యావరణ సమస్యలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పవిత్ర గుహను, చుట్టూ ఉన్న హిమాలయాల సౌందర్యాన్ని, అతి సున్నితమైన పర్యావరణ వ్యవస్థను మనం భావితరాలకు ఎలా అందించాలి? శివభక్తులుగా, దేశ పౌరులుగా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? అమర్నాథ్ గుహ, దాని చుట్టూ ఉన్న హిమాలయ ప్రాంతం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, పర్యావరణ పరంగా కూడా అత్యంత సున్నితమైన ప్రాంతం. అమర్నాథ్ వాతావరణం చాలా ప్రత్యేకంగా, విభిన్నంగా ఉంటుంది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు రావడం వల్ల కొన్ని పర్యావరణ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పవిత్ర స్థలాన్ని మనం జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. తద్వారా భావి తరాలు కూడా ఈ అద్భుత మంచు శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. యాత్ర మార్గంలో, క్యాంపులలో, ముఖ్యంగా గుహ పరిసరాల్లో ఎక్కడ కూడా చెత్త వేయకూడదు. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు వంటివి పూర్తిగా నిషేధించాలి. నిషేధించలేని పరిస్థితుల్లో వాటి వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. భక్తులు తమ వెంట తెచ్చుకున్న చెత్తను నిర్ణీత చెత్త డబ్బాలోనే వేయాలి. జీరో వేస్ట్ లక్ష్యంతో యాత్ర చేయాలి. మంచు కొండలు, హిమానీ నదాలు చాలా సున్నితమైనవి. వాటిని పాడు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతిని గౌరవించాలి. అనవసరంగా చెట్లను నరకడం, నేలను పాడు చేయడం, జంతువులకు హాని కలిగించడం వంటివి చేయకూడదు. యాత్ర మార్గంలో శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గించాలి. భక్తులంతా అమర్నాథ్ శ్రైన్ బోర్డు, భారత ప్రభుత్వం, స్థానిక అధికారులు విధించే నియమాలను తప్పకుండా పాటించాలి. యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలి. నిర్ణీత మార్గాల్లోనే వెళ్ళడం, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవడం మన భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు చాలా ముఖ్యం. ఏడాదిలో కొన్ని రోజుల పాటే యాత్ర ఉండడంతో ఈ సీజన్లో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. అయితే ఒకేసారి చాలామంది భక్తులు గుహ వద్దకు వెళ్ళడం వల్ల మంచు శివలింగం కరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ప్రతిరోజు దర్శించుకునే భక్తుల సంఖ్యను నియంత్రిస్తుంది. గుహ లోపల కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. గుహ లోపల టార్చ్ లైట్లు వెలిగించకూడదు, మంచులింగానికి దగ్గరగా వెళ్ళకూడదు, ఎక్కువ సమయం లోపల ఉండకూడదు. ఇలాంటి రూల్స్కు అందరూ సహకరించాలి. అంతేకాదు, అమర్నాథ్ యాత్రను నిర్వహించే స్థానిక సంస్థలకు, ఆర్మీకి, స్థానిక ప్రజలకు భక్తులు సహకారం అందించాలి. వారి ప్రయత్నాలను ప్రోత్సహించాలి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలబడాలి. అమర్నాథ్ యాత్ర ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ఇతరులకు చెప్పాలి.
చిన్నపిల్లలకు కూడా వివరించాలి. అప్పుడే భవిష్యత్ తరాలు అమర్నాథ్ యాత్రను గౌరవిస్తాయి, కాపాడుకుంటాయి. చివరిగా చెప్పేది ఏంటంటే అమర్నాథ్ గుహ కేవలం ఒక గుడి కాదు, అది ప్రకృతి, ఆధ్యాత్మికత, చరిత్ర, మానవ విశ్వాసం కలిసిన ఒక అద్భుతమైన వారసత్వం, మహా పుణ్యక్షేత్రం. అందుకే మన బాధ్యతగా పర్యావరణాన్ని, అమర్నాథ్ పవిత్రను కాపాడుకుందాం. అప్పుడే మన భావితరాలు కూడా పరమశివుడి దివ్య దర్శనాన్ని పొంది పవిత్ర అనుభూతిని పొందుతారు, ప్రకృతిని గౌరవిస్తారు. ఇది ఇవాల్టి ముచ్చట. మీకేదైనా టాపిక్ గురించి సమగ్రమైన సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపై A to Z వివరాలు అందించే ప్రయత్నం మేము చేస్తాం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.